మనము స్టే వేకేషన్ పిటిషన్ వేసుకోవడము అనేది మన చేతిలో ఉన్నటువంటి ఫస్ట్ స్టెప్. అది చేసుకోవాలి. సెకండ్ స్టెప్, మనం స్టే వేకేషన్ పిటిషన్ వేసిన మనకి పెద్దగా వినరు కోర్టు, మనకేమి రిలీఫ్ రావట్లేదు. అట్లాంటప్పుడు రిట్ అపీల్ వేయాలి. అంతేగాని నాకు కోర్టు ఆర్డర్ ఉంది, కోర్టు ఆర్డర్ ఉంది, కోర్టు ఆర్డర్ ఉంది అని చెప్పి ఎక్కడ ఏ ఫోరంలో అడిగినా నాకు కోర్టు ఆర్డర్ ఉంది అని చెప్పడం కాదు. దిస్ హ్యాస్ టు బి ఫాలోడ్. అప్పుడు మీరు ఏం చేయాలి? రిట్ అపీల్ వేసుకోవాలి. ఇది 50 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. పూర్ పీపుల్ కోసం మేము 600 మందికి లేదా 1200 మందికి పట్టాలు ఇచ్చాము. అయితే మాకు సింగిల్ జడ్జి దీని మీద స్టేటస్ కూడా ఇచ్చారు. దీనివల్ల వీళ్ళందరూ సఫర్ అవుతున్నారు అని చెప్పి రిట్ అపీల్ వేయాలి. దేర్ ఆర్ 50% ఆఫ్ ఛాన్సెస్ కదా సార్ మనకి. రిట్ అపీల్ 50% ఛాన్స్ మనకు కూడా ఉంటాయి. ఎందుకంటే డబుల్ జడ్జెస్, ట్రిపుల్ ముగ్గురు పెట్టిన జడ్జిలో బెంచ్ ఉంది. ఆ బెంచ్ లో మనకు కూడా 50% ఛాన్స్ అందులో ఉంటుంది. సో ఇందాక ఏం చెప్పాను, డ్యూ ప్రాసెస్ అంటే ఏం చేయాలో చెప్పాను. నెంబర్ 1, డ్యూ ప్రాసెస్ లేదు, స్టేటస్ కో యాజ్ ప్రైడ్ ఫర్ ఉంటే స్టే వేకేషన్ సెకండ్ స్టెప్. స్టే వేకేషన్ లో మనకి ఏం రిలీఫ్ రాలేదు, అపీల్, రిట్ అపీల్. రిట్ అపీల్ చేయాలి. ఫైనల్ ఆర్డర్ రాకపోయినా ఇంటీరియర్ ఆర్డర్ మీద రిట్ అపీల్. అది థర్డ్ స్టెప్. 4వది పెద్ద తరహాగా మనం ఊళ్ళలో రోజువారీగా మనం చేసే పని. పెద్ద తరహా అంటే రిట్ ఎవరైతే ఫైల్ చేశాడో వాళ్ళని పిలిపించి, ఇతర గ్రామ పెద్దల్ని కూడా పిలిపించి, ఆ గ్రామంలో ముందుగానే మనం సమాచారం ఇచ్చి, రేపు నేను వస్తున్నాను తహసీల్దార్ని నా సిబ్బందితో, మీరు గ్రామ పెద్దలు ఫలానా ఫలానా వాళ్ళంతా ఉండండి అని చెప్పి వాళ్ళని అక్కడ ఉండమని, వాళ్ళతో కూర్చొని ఓపికగా వాళ్ళతో మాట్లాడే వాళ్ళు చెప్పేదంతా విని, గ్రామానికి పనికొచ్చే పని మీరు ఇట్లా చేయకూడదు, మిమ్మల్ని అందరూ చెడ్డ అనుకుంటారు. దేర్ మే బి పాలిటిక్స్, వాళ్ళ పాలిటిక్స్ ఉంటాయి, వేసిన వాళ్ళకి ఒక పాలిటిక్స్ ఉంటాయి, మన దగ్గర మనం పట్టాలు పొందాలనుకున్న వాళ్ళు అందరూ ఉంటారు. బట్ వేసిన వాళ్ళు దేర్ మే బి వెస్టెడ్ ఇంట్రెస్ట్ పడతారు. కానీ వాళ్ళ గ్రామంలో కూర్చోబెట్టి మీరు ఇలాగా మీరు వేరే వాళ్ళ గ్రామం మొత్తానికి మీరు చెడ్డ అవుతున్నారు అని అట్లా ఆ అప్రోచ్ కూడా కొంచెం మనం ట్రై చేయాలి. ఏదో ఒక చోట మనకి సక్సెస్ అవుతాం, ఇప్పుడు నేను చెప్పినటువంటి వాడు. అంతే తప్ప డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఉన్నా కోటాడు ఉంది అని చెప్పి దసరాలని సంఖ్యలో పెట్టుకొని తహసీల్దార్ విఆర్ఓలు కోటాడు ఉంది అని తిరిగితే దట్ ఇస్ నాట్ కరెక్ట్. లాజికల్ గా మనం ఎండ్ వరకు తీసుకెళ్ళాలి ప్రతి ఏ పనినైనా కూడా. సో మరి మీ కేసుల్లో మీరు ఆ 2 కేసులు పుట్టు పూర్వకాలు చెప్పగలగాల. ఈ నెట్రాలు ఉంది, పలానా వ్యక్తులు వేసారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో పలానా ఉంది, వాళ్ళకి ఈ విధమైన రిలీఫ్ వచ్చింది అని తెప్పిస్తాను చూస్తాను కాదు కదా. సో చెప్పగలరా? మిగతా అందరూ కూడా ఆ విధంగా మీరు ప్రాసెస్ చేసి వాటిని ఆ క్లచెస్ నుంచి వదిలించాలి. అర్థమైందా? అసలు ఏంది, ఏమి ఇచ్చారు, వాట్ ఈస్ ద సిచ్యువేషన్, స్టేటస్ ఏంటి అది చెప్పగలగాలి కదా మీరు. 2 కేసెస్ అయ్యాయి మీకు ఉండేది జిల్లాలో. 2 కేసెస్ గురించి తెప్పిస్తారంటే ఇంత పెద్ద మీటింగ్ లో. You don't have 200 cases. You have only 2 cases. ఆ 2 కేసుల్లో నీకు 1800 మంది పట్టాలు స్టాల్ అయిపోతున్నాయి. మీకు తెలియాలి కదా ఏంటి. ఇఫ్ యూ హ్యావ్ మేడ్ ఎఫర్ట్స్, యాజ్ ఐ సెడ్, నేను చెప్పిన విధంగా మీరు ఎఫర్ట్స్ చేస్తుంటే మీకు ఫింగర్ ప్రింట్స్ మీద చెప్పగలిగేవాళ్ళు. ఈరోజు మీరు వాడేసిన అఫిడవిట్ చదివి, ఇంటీరియర్ ఆర్డర్ని చదివి, మనం వేసిన కౌంటర్ని చదివి, ఈ 3 చదివి ఉంటే యూ వుడ్ హ్యావ్ టోల్డ్ ఇన్ ఫింగర్ ప్రింట్స్ వాట్ ఇస్ ద మ్యాటర్ అనేది. మరి అంతేగాని ఏ కేసులో కూడా నాట్ ఓన్లీ దిస్ కేసు, ల్యాండ్ కి సంబంధించినటువంటి ఏ కేసులో కూడా తహసీల్దార్ ఒక పూర్ ఫేస్ పెట్టేసి కోర్టు ఆర్డర్ ఉంది, కోర్టులో కేసు ఉంది సార్, వాట్ ఇస్ ద కేసు కోర్టులో ఏముంటది? ఇంకా కొందరు చెప్తా ఉంటారు ఏమనంటే సివిల్ కోర్టులో ఉంది సార్, గవర్నమెంట్ ల్యాండ్, అసైన్ ల్యాండ్. ఏం పవర్ ఉంది సివిల్ కోర్టుకి? అసైన్ ల్యాండ్ లో, గవర్నమెంట్ ల్యాండ్ లో వాట్ ఇస్ దేర్ రోల్? Assignment land law, there is a section clearly says that there is a bar for the civil courts. There is a bar on jurisdiction of the civil courts. Assigned land. That is your own domain. That is your act. Prohibition of transfer. అట్లానే గవర్నమెంట్ ల్యాండ్ లో కూడా సివిల్ కోర్ట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ ల్యాండ్ లో కూడా మన ల్యాండ్ రెవెన్యూ కోర్ట్సే దాంట్లో వర్కౌట్ చేయాలి. ఇన్ కేసు సివిల్ కోర్ట్ తీసుకొని ఉన్నా మనం ఇంక్లీడ్ కావాలి. మీకు రోల్ లేదని సివిల్ కోర్టుకి చెప్పాలి. ఒకవేళ అడ్వర్స్ పొజిషన్ లాంటిది ఏదైనా వాళ్ళు తీసుకొని ఉంటే లా పొజిషన్, అప్పుడు మన వర్షన్ మనం వినిపించాలి. అట్లా చేయాలి. సింప్లీ కేసు ఉంది అనకూడదు.
ఒక డివిజన్కి వెళ్ళాం, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని ఒక కేసు ఇచ్చున్నారు. సమ్ 70-50 పట్టాలు మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా నుంచి 2 నెలలు అయింది. డ్యూ ప్రాసెస్ ప్రొసీజర్ పాటించింది లేదు, రిలీఫ్ అడిగింది లేదు. మంత్రి గారు అడిగినా కూడా ఏం చెప్తారు, పూర్తి అసలు కోర్టులో కేసు ఉంది సార్ అంటారు. వాట్ ఈస్ ద కేసు ఇన్ ద కోర్ట్? అర్థమవుతుందా మీకు? 2 నెలలు అయింది డ్యూ ప్రాసెస్ లా నుంచి. సార్ కూడా ఎల్ఎల్ఎం చేశారు, ఎమ్మెల్యే గారు, మన ఎక్స్పెన్స్ సార్ అన్ని తెలుసు. సో దాన్ని డెఫినెట్ గా ఈజీగా విడిపించుకోవచ్చు డ్యూ ప్రాసెస్ లా. ఎట్లా వస్తుంది మనకి? సో నాట్ ఓన్లీ పుల్లారావు, ఐఎమ్ టెల్లింగ్ ఆల్ 24 తహసీల్దార్స్ who are in front of this tax. అర్థమైందా పుల్లారావు? ప్లీజ్ సార్. ఈ ఆనరబుల్ కోర్ట్స్ ఇచ్చిన ఇంక్లూడింగ్ హైకోర్టు ఎనీ ఇదే మాత్రం వితౌట్ ఎనీ స్పెసిఫిక్ టైం లిమిట్, ఇవి 6 months తర్వాత ఇన్ఫెక్షన్ అని చెప్పి అపెక్స్ కోర్ట్, హైయెస్ట్ కోర్ట్, సుప్రీం కోర్ట్ హెస్ గివెన్ ద ఆర్డర్స్. ఏదైనా కానీ ఇంజెక్షన్ కానీ స్టేటస్ కో కానీ స్టే కానీ 6 నెలల కాలం మాత్రమే అవి పరిగణలో ఉంటాయి. అన్లెస్ అండ్ అంటిల్ స్పెసిఫికల్లీ మెన్షన్, అంటే అంటిల్ ద డిస్పోజల్ ఆఫ్ ద కేసు అంత స్పెసిఫిక్ గా ఇస్తే అది కంటిన్యూ అవుతుంది. అట్లా కాకుండా స్టే గ్రాంటెడ్ అని అంటే the life of the stay or injection or the status quo is only 6 months. ఇది దయచేసి మీరు ఏ కోర్టు నుంచి ఇచ్చారో ఆ కోర్టుకి మన అడ్వకేట్ ద్వారా ఒక ఫైలింగ్ చేసి 6 months అయిపోయింది వీఆర్ గోయింగ్ అహెడ్ అని చెప్పి ఫైల్ చేసిన మరుక్షణం నుంచి మన పనిలో మనం ఆ ల్యాండ్ తిరిగి తీసుకోవడం కానీ దానిపై చర్య తీసుకోవడం కానీ వీఆర్ కంపవర్డ్ టు టేక్ లైక్ దట్. రెండో విషయము గ్రేజింగ్ గ్రౌండ్ పవర్ బుక్స్ నుంచి don't expect that court will give in favor of us. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని నెలల కాలం గడిచినా గ్రేజింగ్ గ్రౌండ్ పవర్ బుక్స్ కి మీకు అనుకూలంగా జడ్జిమెంట్ రాదు అనేది నాకున్న అవగాహన బట్టి నేను చెప్తాను. మీరు కూడా సీనియర్ అడ్వకేట్స్ అది గ్రేజింగ్ గ్రౌండ్ పవర్ బుక్స్ సార్ మీరు చెప్పినట్టుగానే మనకి చీఫ్ జస్టిస్ బెంచ్ ఒక బిల్లో ఆర్డర్స్ పాస్ చేసింది, ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లో గ్రేజింగ్ పవర్ బుక్స్ మీద. దట్ ఈస్ మన డిస్ట్రిక్ట్ సంబంధించి కాదు, అన్ని జిల్లాలకు కలిపి బ్యాచ్ ఆఫ్ ద కేసెస్ లో కామన్ ఆర్డర్ ని బిల్లో ఇంటీరియర్ ఆర్డర్ ని ఇచ్చింది. సార్ రైట్లీ సెడ్, దాని ప్రకారంగా గ్రేజింగ్ పవర్ బుక్ లో మనకి రిలీఫ్ రాదు. అది వాస్తవంగా చూడాలనుకుంటే కోర్టు ఆర్డర్స్ ని మనం కూడా అప్రిషియేట్ చేయాల్సిన ఆర్డర్ అది. ఎట్లా అంటే మరి రాబోయే తరాలకి బరిలేకపోయి వేయాలి, రాబోయే ఫ్యూచర్ జనరేషన్స్ కి ల్యాండ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. సో కోర్టు ఆర్డర్, కోర్టు కేసు ఉంది అని సింప్లీ కూర్చుంటే తహసీల్దార్ ఒకటి నాలెడ్జ్ లేదనుకోవాలి, తక్కువ నాలెడ్జ్ అందరికీ ఉంది. రెండోది ఇంట్రెస్ట్ లేకుండా ఊరికే నిర్లక్ష్యంగా ఉన్నాడని అర్థం. సో ఏ తహసీల్దార్ కూడా లాజికల్ ఎంట్రీ తీసుకోపోకుండా అట్లా మనం స్టాల్ చేస్తే ఇష్యూని చాలా సీరియస్ గా తీసుకుంటాం. ఆల్ యువర్ ద కస్టోడియన్స్ ఆఫ్ ది గవర్నమెంట్, ల్యాండ్ మేనేజ్మెంట్ మీరు చేసేది. సో కస్టడీ మాత్రమే కాదు, ఏదైనా అడ్వర్స్ ఆర్డర్స్ ఉన్నప్పుడు వాటిని విడిపించాల్సింది కూడా మీరే. ఇది గుర్తు.